ఏం చేసినా దేవుణ్ణి స్మరించుకునే చేస్తాడు. కాబట్టి ఈ సందర్భంలో నాకు ఈ అవకాశం ఇస్తున్నందుకు నేను మా నాన్నగారి గురించి, మా జీవిత విధానం గురించి, ఏం జరిగినాయో అనే అంశాల గురించి కొన్ని మాత్రం మీ ముందు నా జ్ఞాపకం అంశాలని మీ ముందు ఉంచుతాను. దాలు రాములు గారు, దాలు అప్పయ్య గారికి, అంటే అప్ప నాయకుడు, రామానాయకుడు, ఆ నాయకుడిని పక్కన పెడితే రాములు అప్పయ్య గారికి నలుగురు సంతానం. దాలు వెంకయ్య, దాలు గోపయ్య, రామయ్య, తర్వాత హనుమంతయ్య. ఈ నలుగురు సరే మొత్తానికి వ్యవసాయం చేసుకుని బతుకుతున్నటువంటి రోజులు. ఆ రోజుల్లో కాస్త తెల్ల చొక్కా, తెల్ల పంచాయ చేసుకుని కమ్మోళ్ళ మధ్య, నాయకుల మధ్య తిరగడం అలవాటైనటువంటి దారు రామయ్య ఆయన రాజకీయంగానే ఎదిగాడు. రాజకీయంగా ఎదిగి సరే ఊళ్ళో వర్గాలు ఉంటాయి, కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి. ఈయన వర్గం ఒక ప్రెసిడెంట్ గారి వర్గానికి ఈయన వైస్ ప్రెసిడెంట్ గా కొన్నాళ్ళు తిరగడం జరిగింది. సో ప్రెసిడెంట్ గారు డబ్బు, ధనం అన్నీ ఉండి ఆయన నెల సంచి నిండా, బ్యాగ్ నిండా సంచిలో డబ్బులు వేసుకొని షికార్లు, సరదా వినోదాలు విజయవాడలో తిరిగి వచ్చేవాడు. ఆ రోజులో అవన్నీ అయిపోయాక వచ్చేవాడు. అని లెక్కనంత డబ్బు ఉంది, ఏం చేస్తాడు. అయితే ఊళ్ళో చిన్న చితుకు కొట్లాటలు, తగాదాలు, చారా కాసుకోవటం, దొంగతనాలు ఇవన్నీ కూడా మాట్లాడాలని చెప్పాలంటే డాలర్ రాయ దగ్గర పోతే ఈయన తీసుకుని పోలీస్ చిన్న పోయేవాడు. వాళ్ళని తీసుకుని ఆ పోలీస్ కచేరీలో మాట్లాడి వాళ్ళని ఇడిపించుకొని వచ్చేవాళ్ళు. చారా కాసేవాళ్ళని పట్టుకున్నా అట్లాంటి ఏం చేసినా. అయితే ఆ రకంగా ఆ జీవితం గడుపుకుంటూ ఒకసారి సరే ఆయనకు ఉందా లేదా కాదు, సాయంత్రం కాగానే ఆయన పక్కన నలుగురు ఉండి 4 గ్లాసులు తాగి ఊరుకుంటూనే వచ్చేవాళ్ళు. నేను చూడాల పుట్ల, కానీ చెప్పుకుంటే అవి నాకు గుర్తుండి మీకు చెప్తున్నా. అయితే ఈయనకి మంచి కుటుంబంగా ఉండే ఎరకల జానలయ్య ఉండేవాడు, ఉయ్యాల జానలయ్య. ఆయనకి పెద్ద పెద్ద మీసాలు ఉండే, ఈయనకి పెద్ద పెద్ద మీసాలు ఉండేవి. ఇద్దరు కలిసి మొత్తం ఈయనకి మాత్రం డబ్బు పెట్టుబడి పెట్టేది జానలయ్య. అరే బావానికి నాకు 100 రూపాయలు ఇవ్వంటే 100 ఇచ్చి, 50 ఇవ్వంటే 50 ఇచ్చి, సరే ఏం చేసినా సాయంత్రానికి మా బావ వాళ్ళు ఇడిపించిండు, ఇడిపించిండు, పెట్ట కనకాన్ని ఇడిపించిండు. పెట్ట కనకం బాగా సారా కాసేది, దాన్ని పట్టుకొని పోయారు. ఎవరిని పట్టుకొని పోయినారే. తర్వాత సర్పంచ్, పంచాయతీ ప్రెసిడెంట్ వస్తే ఏంటంటే ఇది జరిగింది ఆయన వినేవాడు అంతే. సరే ఇంత ఇన్న మా నాన్న సాయంత్రం కాగానే ఆ ప్రెసిడెంట్ గారు ఇల్లు మా ఇంటి వెనకనే కమ్మూరిది సూర్యకాంతమ్మ, తిరుపతమ్మ, వెంకయ్య, అబ్బు వెంకయ్య, వీళ్ళంతా అబ్బు నరసింహయ్య ఉండేవాళ్ళు. సరే మొత్తానికి ఈయన అలా తిరుగుకుంటూ ఈయన 3వ సంతానం అబ్బాయికి. వెంకయ్య గారికి ఏం తెలియదు, పోవటం, గంజిగొల్లు కాసుకొని అరకగట్టుకోవటం, చేలో పోయి రావటం. గోపయ్య గారికి అంతే. ఈయన మాత్రం ఈ చేనున్న చేనికి పోవటం రావటం ఏం లేదు. కానీ మా అమ్మ మాత్రం అందరితో పాటు కూలికి పోయేది. ఇది పెసర గోతకి, కంది కళాలకి, సొన్న కళాలకి, వాటికి వీటికి. మా పక్కన మా పెద్దమ్మోళ్ళు ఉండేవాళ్ళు, గోపయ్య గారి భార్య తిరుపతమ్మ. ఆ రోజుల్లో ఎందుకో బాగా పంటలు ఎక్కువ పండినా పండకపోయినా తూర్పు పోయేవాళ్ళు. వరి కోతలకి, ఉరి నాట్లకి తూర్పు దేశం. ఆ దేశం పోయి 1 నెల అట్లా పని చేసుకుని వచ్చేప్పుడు ఒడ్లు గిడ్డు వేసుకుని వచ్చేవారు. రైలుకి వచ్చేవాళ్ళు. అది నాకు గుర్తు. సరే ఈ అంశాలు ఎందుకు చెప్తున్నా అంటే అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఇప్పుడు మా నాన్న ఈ రకంగా పోవటం, మదిర పోవటం, కచేరీకి పోవటం, చేయటం, రావడం చేస్తూ ఉండేవాడు. మా తాతయ్య అందరికీ తలా 3-3.5 ఎకరాల పొలం అందరికీ పంచిచ్చింది. మాకు వచ్చింది. ఆ పొలం ఎక్కడ, ఆ చెరువు లోపల చివరిన ఎరకల బజార్ దాటిన తర్వాత ఉండేది మాది. వీళ్ళేమో కృష్ణాపురంకి బండ్లపాడు దాటిపోయే దగ్గర ఉండేవి. సో వాళ్ళ ముగ్గురు బండ్లపాడు పక్కన అనంత బాబాయ్ కూడా ఉండేది, చింత చేయను ఏదో అంటారు దాన్ని. అవన్నీ ఎవరికి వాళ్ళే చేసుకున్నారు, కౌలు పెట్టుకున్నారు. చివరికి మాకు మా పెద్దన్నయ్య, తర్వాత దాసు, నేను, అంజమ్మ, నేను, తర్వాత అక్కడ వరకు తెలుసు. ఆ రోజుల్లో మరి నాకు జ్ఞాపకం ఏంటంటే
ఏదో పండగకి ఆటలకు వచ్చారు, ఆట తోలు అవి ఆ చర్మాలు తీసుకొని అమ్మాల. అరే ఈ చర్మం అమ్ముకొని రాని 4 చర్మాలు మూట కట్టి చచ్చిన భుజాలు పెట్టింది నాకు మా అన్న. ఆ చర్మాన్ని తీసుకొని ఎక్కడో ఒకసారి చూపించిండు, ఎక్కడ కొనేవాడు ఎక్కడంటే ఇప్పుడు తహసీల్ ఆఫీస్ పాది వెనకమా రోడ్లో ఒక సాయిబాబు కొనేవాడు. పోయి ఆ మూట కట్టుకొని పోయి నడుచుకునే ఆతుకూరు నుంచి పోయి ఆ సందు చూసి ఆయనకి అమ్మితే వాడు 4-5 పావలాలు ఇచ్చిండు. ఒక్కోదానికి పావలా చూపింది. అవి తీసుకొని డబ్బులు జేబులు వేసుకుని ఊక్కుంటూ పట్టుకుని జేబులో ఉన్నాయో లేవని చూసుకుంటూ రైల్వే స్టేషన్ దాటి వచ్చిన. రైల్వే స్టేషన్ దాటి వచ్చేప్పుడు ఎందుకో అక్కడ రైల్వే స్టేషన్ దాటి వచ్చేప్పుడు ఇప్పుడు బస్ స్టాండ్ ఉంది, ఆ పక్క రోడ్లో వచ్చి నడుచుకుంటూ వస్తున్నాం. అక్కడ ఎవరో దారిలో కూర్చొని ఒక 3 దొంగలో మామూలులో ఈ ఏమో 3 పేకలు వేసుకొని ఆడుతున్నారు. పేకలు ఈ పేక ఆ పేక 3 ఈ 3 జోకలు పడితే వాడికి డబ్బులు దాని వేస్తే ఆ డబ్బులు మనకు వస్తాయి. అక్కడ ఒక 10 నిమిషాల నుండి బాగా చూసా. ఏమో వాడు చూస్తుంటే ఈ జోకర్ దీని మీద ఉందా దాని మీద కనిపెట్టాలా. అబ్బా ఈ 2-3 సార్లు వాడు వేసేది కనిపెడుతూనే ఉన్నాం. వాడు ఎవరైతే వాళ్ళు డబ్బులు వస్తున్నాయి, నాకు కూడా వస్తాయి కదా. నేను ఒక పావలా వేసిన దాని మీద వేస్తే ఆ పావలా మీద జోకర్ లేదు. అరే అమ్మ దాని తీసి చూసిండు కనపడలేదు జోకరు. డబ్బులు వాడు తీసుకోండు. అరే ఏమో డబ్బులు పెరిగా ఎట్టా అనుకుంటున్నా ఉన్నా. అది ఇంకోసారి వస్తుందేమో చూద్దామని మళ్ళీ ఇంకోసారి వేసినా, అదే రాలే. అది పోయింది. ఇది అంటే అక్కడ తర్వాత తెలిసిందంటే ఆ వేసేవాళ్ళు డబ్బులు తీసుకునే వాళ్ళు అట. వాళ్ళ మనుషులు పెట్టి వాళ్ళు వేపించి వాళ్ళు చూపించి వాళ్ళు తీసుకున్నారు. నాకేం తెలుసు. అరే అమ్మ ఈ డబ్బులు వస్తాయి కదా ఆశ అనే ఆశ అనేది అట్నే కలిగింది ఆ రోజుల నుంచి. అంటే ఆశ కలిగిన తర్వాత ఇక తీసిపోతే మన డబ్బులు అయిపోతే నాకు కొడతాయో సంపదలేని భయంతో అట్లా కొట్ట నడుచుకొని వచ్చి ఇగో ఇయ్యే ఇచ్చిండేవాడు, ఇగో తీసుకో అన్న. ఏరా డబ్బులని ఉన్నాయే ఇచ్చిన. ఆయన పైన నేను చెప్పలా ఈ విషయం, ఎవరికి చెప్పలే ఇంతవరకు. చెప్తున్నా. అది అంటే జోపదం అనేది ఆ రకంగా ఉంటుంది. అదే ఇప్పుడు ఇంకా ఉండి ఎందుకు నేను భయపడకుండా ఉంటే మొత్తం ఆయన బాగొట్టేవాడిని. ఏం జరిగిందో తర్వాత తెలియదు. అది ఆ రకంగా జరిగిన తర్వాత ఇదే మా నాన్న నడవడిలో ఒకసారి ఆ మధుర కోర్టు ముందు యాలం పాట పెట్టడం వల్ల చెప్పిండు అయ్యని మానే యాలం పాట పెట్టడం వల్ల ఆ యాలం పాట పెడుతున్నారు. ఒక చేను ఒక 17 ఎకరాల చేను, మరి ఎందుకు పెడుతున్నారు సర్కారు వాళ్ళు పాట పెడుతున్నారని చెప్పేసి ముందే చెప్పారు. ఎమ్మటే దాన్ని పాటకు పోయి దాన్ని పాడాలని నిర్ణయించుకొని అరే అన్నయ్య వెంకన్నయ్య గోపన్నయ్య హనుమంత రారా అని అందరం తీసుకుని పోయి ఆ యాలం పాటకు పోయి యాలం పాటలో మనం పాడదాం అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఆ యాలం పాట పాడినప్పుడు పాట పెట్టారు మొదలైంది. ఎవరు రానే పాడటానికి డాలు వెంకయ్య ఎంత 20 రూపాయలు అయ్యా. 17 ఎకరాల పొలం 20. ఏం నెక్స్ట్ ఇంకెవరు ఇంతేనా? ఇంకోటి ఎవడు 50 అండు. మళ్ళీ మా అరే అనరా 100 అనరా అని మాకు పెద్ద అనిపించిండు. అరే హనుమంత నువ్వు 150 అనరా అని అనిపించిండు. చివరికి ఎవడు పాడకపోతే 170, 180, 200 అని మా నాన్న పెట్టేశారు. అబ్బా ఇంతకంటే ఎక్కువ రావట్లేదు, రౌండ్ 200 అని పెట్టేశారు. ఆ కరెక్ట్ ఫిగర్ మా అన్నయ్యకే తెలుసు, 170, 200 అనేది. ఇంకేముంది ఆ పాట డబ్బులు మొత్తం కట్టండి పలానా తేదీ నాడు కడితే మొత్తం మీకే అన్నారు. ఇక ఈ డబ్బులని ఏడదేవాలా ఏం చేసి ఇక ఆలోచించి ఇక ఆయన ఏమ్మా వెంకయ్య భార్య చక్రమ్మ నువ్వు ఆ మెడలో తీసింది 10 రూపాయలు 5 రూపాయలు వచ్చినాయి. ఇంకేదో తీసింది ఇంకో 10 వచ్చినాయి. ఇవన్నీ పోయి చేసినా కానీ డబ్బులు సరిపోలా. చాలాపోతే ఏమయ్యా అబ్బురామయ్య దగ్గర పోతే సూర్యకాంతమ్మ మిగిలిన అప్పు కొంత 50, 100 ఇచ్చారు. ఈ మొత్తం పోగు చేసిపోయి కట్టి పొలం మొత్తం మన పేరుతో రాయించుకున్నారు. ఇదే ఆ పొలం, ఇదే అక్కడ బాగుంటున్న పొలం. ఆ డబ్బులు ఆ రకంగా ఇచ్చి రాయించుకున్నది మన పేరుతో. ఇంకేది మరి ఈయన తెల చొక్క వేసుకుని తిరిగేవాడే కదా, ఈయనకేం రాదు కదా వ్యవసాయం. అరే మన అందరం కలిసేమో మనంతా ఒకటే కదా, పొలం మీద చూద్దాం చెప్పి వచ్చి ఆ పొలం మొత్తం చూసుకొని అరే వెంకన్నయ్య ఇది నీది అని పగ్గాలు పెట్టుకున్నారు. అది అయింది. అరే గోపనయ్య నీది పగ్గం పెట్టుకొచ్చుకున్నారు. తర్వాత ఇది ఆ రకంగా ఉన్నాక గుజ్జుల రాఘవలనైనా వీళ్ళకి పరిచయం ఏంటి, ఇదంతా దుమ్ముకొని తింటా ఉంటే ఆ రాఘవలు వచ్చి నాకు దిక్కు మొక్కు లేరు, నేను ఒక అనాథని, మీకునే నా భార్య పిల్లలందరూ వెళ్ళిపెట్టారు, ఎవరు లేరు,
అన్నయ్య మీరే దిక్కులు వాళ్ళ కాలం మీద అందరి మీద. అరే పోరా నువ్వు కూడా మాతో పాటు ఒకటి మా తమ్ముడి దా అని చెప్పేసి ఉంచుకున్నారు. కాబట్టి వాళ్ళ నలుగురు ఈయన 5 అన్నదమ్ములై అని అనుకునేవాడు. సరే ఆయనకి ఎవరు లేరు కాబట్టి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆ రోజుల్లో మా వెంకయ్య పెద్దమ్మ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉంటాం, అక్కడే తిని అక్కడే పని చేసుకోవడం. తర్వాత గోపాయ పెద్దనాళ్ళంటూ కొన్నాళ్ళు ఉంటాం, అక్కడ చేసుకుంటాం. అలా జీవితం గడిపింది ఆయన. కానీ ఆయనకి రాని పని లేదు. మోకులు అల్లటం, పగ్గాలు అల్లటం, బండ్లు తోడటం, మరి అరకలు తోడటం, కథలు చెప్పడం విపరీతంగా వచ్చు. పూరేళ్ళు పట్టడం, కుందేళ్ళు పట్టడం, చేపలు పట్టడం, అట్లా అన్ని ఆయన రాని పని అంటూ లేదు. ఆ రకమైన పనుల్ని నేర్చుకోండి. మా బిచ్చమన్నయ్య నేర్చుకోండి. మా పెద్దనాన్న కొడుకు బిచ్చమన్నయ్య ఆ పూరేళ్ళు పట్టడం కానీ మోకులు అల్లటం కానీ ఆయన నేర్చుకుంటూ బహుశా క్షేత్రాలకు కూడా కొద్దిగా వచ్చాము మరి బహుశా. తర్వాత ఆ రకంగా నేర్చుకుని పూరేళ్ళు పట్టడం కూడా మా ముసలి కూడా వచ్చాము మరి. కదా ముసలి వచ్చా పూరేళ్ళు పగ్గాలు అవి నేర్పేవాడు. నేను మాత్రం చదువుకుంటూ ఉండి ఎప్పుడన్నా వచ్చేవాడిని. పెద్దమ్మలు ఉన్నారు కదా, ఎప్పుడు వచ్చా ఆయన ఇటుండి అట్లా పోయేవాడిని. అయితే ఒక రోజున ఆయన చెప్పిన కథల్లో రాగల బాబాయ్ నువ్వు కథ చెప్పే అంటే కథ చెప్పిండు. ఇంతకు మీకు ఆకలి అవుతున్నాయా? అయితే నేను ఆపేస్తా. ఒక కథ చెప్పంటే కథ చెప్పిండు. ఆ కథ ఏం కథ తెలుసా? మీరు కూడా ఆశ్చర్యపోతారు ఆ కథని. ఒక రాజుగారి దగ్గర సైనికులు, గుర్రాలు, పెద్ద పెద్ద మరి సైన్యం ఎంతో మంది ఏది చెప్తే అది జరుగుతుంది. రాజుగారు ఏం చెప్తే అది జరగాల్సింది. రాజుగారి కొడుకు గండం, ఒక గండం ఉందని చెప్పారు. ఏముందని? ప్రాణగండం. రాజుగారి కొడుకు ఏముంది? ప్రాణగండం ఉందని చెప్పారు. రాజుగారు శాస్త్రాలు పండితుల దగ్గర పోయి ఈ గండాన్ని ఏ రకంగా పోగొట్టాలని చేపించినా కానీ గండం తప్పదు. అది నేను రాజులేంటి, నా కొడుకు ప్రాణాపాయంతో చచ్చిపోతాడు, ప్రమాదంతో చావటానికి వీల్లేదు అని కట్టుదిట్టంగా ఏర్పాటు చేసిండు. ఏర్పాటు చేసి ఎవరిని పిల్లి కానీ చీమ కానీ రాకుండా ఉండాలి, నా కొడుకు చావకూడదు, అంత బందోబస్తుగానే ఉంది. కానీ ఆ రకంగా వచ్చాక తీరా పెళ్లి వయసు వచ్చింది. పెళ్లి వయసు వచ్చాక ఆయన పెళ్లి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆ పెళ్లికి చేయాలి కాబట్టి పెళ్లి చేద్దాం బ్రహ్మాండంగా అసలు రోడ్ల నిండా విపరీత బందోబస్తు, సైనికులు కర్రలు కత్తులు పెట్టుకుని ఎవరు రాకుండా ఏంటి మా ఊరిని ఏమన్నా అంతా చంపుతారని బందోబస్తు కాపలాతో చేస్తున్నాడు. విజయవాడ నుంచి వచ్చినటువంటి దోనేపూడి శంకర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. వారు రావడం చాలా సంతోషం. ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎక్కడ ఆపాను చెప్పండి మీరు? నేను ఎక్కడ ఆపాను? ఎక్కడ ఆపాను? రాజుగారి కుమారి పెళ్లి నిశ్చయమైంది. ఆ పెళ్లి జరుగుతూ ఉంది. ఆ పెళ్లి జరిగేటప్పుడు చాలా బందోబస్తుగా ఉంది. అయినప్పటికీ అప్పుడు రాజుగారి కొడుకు పెళ్ళయ్యి రాణి అంటే ఆ అమ్మాయి కోడలు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఊరేగింపుతుంది పెద్ద పెద్ద పలకలతో. ఊరేగింపుతుంటే ఏందండి ఆ అమ్మాయి అడిగింది పెళ్లి కొడుకుని, ఏంటి బందోబస్తు ఏంటి, సైన్యం ఏంటి, ఎందుకు ఉండాలి? ఏంటంటే నాకు ప్రాణగండం ఉందంట, ఆ ప్రాణగండం ఉంది కాబట్టి నాకు చావు ఉంది కాబట్టి చావకుండా నా బందోబస్తు చేసిన మా నాన్నగారు అని చెప్పిండు. అట్లా అంటే ఏంటి ఏ విధమైన ప్రాణగండం అంటే పెద్ద పులి వచ్చి నన్ను చంపుద్దట. పెద్ద పులి రోడ్డు మీదకి వచ్చి చంపడం మామూలా? కాదు కదా, జరగదు కదా. అయినప్పటికీ పెద్ద పులి ఏంటండి చెప్పండి అని ఆయన అడిగింది ఆ పెళ్లి కొడుకుని, పెళ్లి కూతురు. ఓహో అట్లా అని ఆయన దగ్గర ఉన్న పసుపు ముద్ద అయి ఉంటే పసుపుతో ముద్ద చేసి పెద్ద పులిని చేసింది. పెద్ద పులి ఆకారం. ఎమ్మడే దేవుడు అందరూ ప్రాణం ఊదిందంట. పెద్ద పులి అయిపోయింది. ఎమ్మడే వాడిని పట్టింది, దెబ్బకు చచ్చిపోయింది. గన్నం ఆగిందా? ఏ గన్నం ఏ నిమిషం ఆగదు, ఏ నిమిషం నీకోసం అని ఆ గన్నం ఆగలా చచ్చిపోయింది. ఆ రకంగా వాడి చావు ఆగలేదు. మరి ఇటువంటి కథని గుజ్జులు రాఘవయ్య మా బాబాయ్ చెప్పిందంటే ఆ రోజుల్లో నాకే చాలా ఆచరించింది. అప్పుడు నేను 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నా, 8-9. కాబట్టి అంత కథలు ఆయనకి వచ్చు అని ఆయన సందర్భంగా చెప్పినప్పుడు ఆయన్ని. సరే ఆ రకంగా అయిపోయి తర్వాత వ్యవసాయాలు చేసుకోవటం జరుగుతూ ఉన్నాయి. రాగలు అనే ఉండు ఆయన చివరికి మా నాన్న సొంత తోపుతో కాదు, రక్షణ కాదు, కానీ ఇక ఆ రకంగా ఉంది కాబట్టి మనవాడు దేవుడితో ఉన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆయన తరపున ఎవరో ఆయన కొంచెం రావడం మేము చూసుకున్నాం.
ఆయన వాటా మాకు కూడా పెట్టండి, మాకు ఉంది మీ అన్నదమ్ముతో పాటు అంటాం. వాళ్ళందరికీ అన్నదమ్ములకి సరే దీనికి ఏదో కొన్ని అకారణమైనటువంటి ఒక పొలం ఉందంటే పక్క పొలం కూడా ఏం చేస్తాం, ఈ పొలం ఆక్రమించుకోవాలా అనే రోజు కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు కదా. అట్నే ఆ పక్క ఊరు ఒక ఇదంతా మాది, వీళ్ళు ఊళ్ళో అన్నట్టు వచ్చారు, వీళ్ళు అందరూ వీళ్ళ సంగతి ఏందని చెప్పేసి వీళ్ళు వేసిన పేరు మొత్తం పూసుకొని పోయింది. అరే నేనేంటి, ఆత్కూరులో పెద్ద నాయకుడు ఏంటి, మొనగాడిని ఏంటి, మా అన్నదమ్ములు ఏంటి, ఈ పొలం కోసిపోద్దా, మా ఏం పనులే ఉంది బాటే ఉందని ఆయనకి ఆవేశం ఎక్కువైపోయి బాధ ఎక్కువైపోయి పరుగు పోయి కోర్టుకి వేయటం మొదలుపెట్టింది. ఆ కోర్టుకి వేయటం రాను ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు నడిచింది. ఇదే నడకలో ఎవరో కాదు తక్కువ రెడ్డి ఆమె ఆ కుటుంబం వేసి ఈ కొట్టు ఆ కొట్టు అది ఇది అన్ని అయిపోయి చివరికి ఆమె తగాదని ఎవరు కొంటాలి అమ్ముతా అని చెప్పేసి అంటే ఎవరు ఒక ఆయన కమ్మాయన కడియాల పోలీసులో వచ్చి నేను కొంట తగాదైనా ఏమైనా నేను చూసుకుంటా అని ఆమె వాడి దగ్గర దావని కొనేసి ఆయన మొదలుపెట్టిండు. మరి ఆయన మంచి ఉన్నాయన ఏమంతా ఎందుకంటే అంత అయిపోయినాయి, ఏం లేవు పుణ్యం దగ్గర అన్ని అయిపోయినాయి. అయిపోయాక ఆయన వచ్చి ఆ దావా తగాదా పొలాన్ని కొన్నాడు. ఆయనకి మొదలుపెట్టిండు. డబ్బులు తాసిరాసులు తిరగటం అవి పెట్టుబడులు పెట్టి ఆయన ఒక 10 మందిని వేసుకొచ్చి కోటకత్తులు జరికత్తులు తీసుకొచ్చి అప్పుడప్పుడు ఇంజక్షన్ ఆటలు తీసుకొచ్చి చేసేవాడు ఎవడు దైవం బాగోడు. ఆ ఆటలు నెల 2 నెలల నుండి క్యాన్సర్ అయిన దాకా ఎవడు పోకూడదు. ఆ పంట అంతా వాడదే, ఇంజక్షన్ ఆట తీసుకున్నాడు. ఆ రౌడీని తీసుకొచ్చి తిరిగి వాళ్ళు చంపుతాం గిమ్ముతాం అమ్ము అంటాడు. కాబట్టి భయపడి ఆగుతారు, మానుకుంటారని ఆయన మన అదే ఆయన పోరాటం జరిగింది. సరే పోరాడి చివరికి 40 ఎకరాలు సాధించుకోవడం జరిగింది. మా నాన్నమ్మలకి ఈ అన్యాయం చేయొద్దు, ఇవ్వాల్సింది అంటే అన్యాయం అంటే ఎందుకు వచ్చింది, మా బాబాయ్ కొడుకు పరదేశం ఉండేవాడు, ఆయన అడ్డం తిరిగేవాడు. ఏమో మా బాబాయ్కి ఇచ్చి ఆలోచన ఏమో కాసారం అంతా గోపాలం అంతా కావాలి మొత్తం వచ్చుద్దా, ఏడు నుంచి వస్తుంది అనవసరంగా తప్పు వాళ్ళే రైతు, ఆ ఇంజక్షన్ వాళ్ళు తెచ్చినట్టు వాళ్ళ తప్పు రైతు కానీ మా నాన్న తప్పు మా బాబాయ్ది అనే మాకు యాంటీ అయిపోయింది. యాంటీ అయిపోయాక అదేంటి ఏమో నా బాబాయ్కు నా అన్నదమ్ముల కొడుకులు మాకు యాంటీ అయ్యారు. ఏదైనా బాధపడలేదు జనాలు, మేము బాధపడ్డాము. ఆ తర్వాత వాళ్ళ భూములు ఆత్కూరులో అట్టే ఉంచుకున్నారు. మేము మాకున్న వాట అక్కడ అమ్మేసుకుని ఉన్నాక ఇక మాకు ఒక తోబుట్టు ఉంది అంజమ్మ. ఆ తోబుట్టు భర్త సరే అత్తగారికి వాళ్ళకి సరే ఏ కోలైనా అత్తగారితో మామగారితో ఉండడానికి అంత సంతోషం ఉరికొత్తదా? ఈ రోజున సంతోషం ఉరికొచ్చే పేర్లేరు. మామూలు నిలబడకూడదు, కూర్చోకూడదు, మేము చెప్పింది తినాలా, నీ సొంతంగా చేస్తా అని తగాద పెట్టుకొని ఈ పేడ ముసవాడు ఏంటి పదంపా బయటికి ఏదో ఉన్నప్ప అనేవాళ్ళే ఉన్నారు. సరే ఆ రకంగా మా అత్తగారి ఇంట్లో ఉండకుండా రావడం జరిగింది. ఇక్కడే పొలంలో మా బావతో వ్యవసాయం ఆరంభించి ఆ వ్యవసాయానికి అప్పుడు ఎద్దుగావు ఆవులు 2 ఆవులు కొనిపెట్టి వ్యవసాయం పెట్టించిన గొప్పవాడు మా అన్నయ్య పెద్ద ఆయన. పెట్టించాక ఇక ఎప్పుడో సందర్భంలో ఆ పొలాలు మొత్తం కొలవడానికి ఒక కండిషన్ వస్తాడు. మేము అప్పుడు కనుగూరులో ఉన్నాం. కనుగూరులో ఇడ్లీ వ్యాపారాలు సోడా వ్యాపారాలు అవన్నీ చేసుకొని ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు ఉద్యోగం రాలేదు. మా పెద్ద దాసు గారికి రాలేదు, చదవలేదుగా. ఆయన ఈ కూలి పనులు చేసుకునేవాళ్ళు. చేసుకొని కల్లాల మీద వరి కల్లాల మీద పప్పు చెక్క అవి ఉంటాయి కదా, పప్పు చెక్క అవి తయారు చేసుకుని కావుడు చేసుకుని కల్లాలు కలిగిపోతే కొన్ని వాళ్ళు 2-3 బస్తాలు వడ్డీ అందులో పోతారు. ఆ రకంగా కూడా వడ్లు సంపాదించి 2 పాత్రలు పెట్టారు. వడ్లు ఒక పాత్ర, ఆ పాత్ర జొన్నలు ఒక పాత్ర. ఈ 2 పాత్రల్లో సంపాదించుకోవడం జరిగింది. అప్పుడు ఆ రోజుల్లో తినటానికి పంటలు పండగ తిండి లేక కరువు రోజులాగానే ఉన్నాయి. బావి పని చేసేవాడు మా బాబాయ్ తత్నాలు అందరూ. కాసారం పోయి కాసారంలో వాడు సాయిబు ఉండేవాడు. అక్కడ అందరూ కలిసి బావి తవ్వి గోజులు తీసి ఆ బావి పనికి పోయి డబ్బులు తెచ్చుకొని చేసేవాడు. అప్పుడేముంది, ఈయన పైరు వేస్తామంటే దుప్పులో పందులు వచ్చి తిరిగిపోయి పంట పండేది కాదు, ఏం లేదు. అయితే ఏమైందంటే ఆ రకంగా ఉండి పంటలు లేకపోతే అయ్యో తింటానికి తిండి లేవు, గింజలు లేవురా అంటే నా దగ్గర ఉన్నాయా రాండి అని కనుమూరులో వస్తే అప్పుడు వాళ్ళు కావిళ్ళు వేసుకుని ఆ మూటలు మోసుకొని ఒడ్లు అవి
తీసుకొచ్చుకున్న సంగతి నా జ్ఞాపకం. పాత్రలను తీసుకొని మోసుకొని అంటే అలా ఇడ్లీ వ్యాపారాలు అవి చేసుకోవడం వల్ల మా దగ్గర ఉన్నాయి, లేవు. సరే ఆ రకంగా అయిపోయి ఇక తర్వాత ఎవరి కుటుంబాలు, ఎవరి వ్యవసాయాలు, ఎవరి ఆదాయం వాళ్ళవి మాది మాకు పెట్టమని చెప్పేసి అనడం జరిగింది. వాళ్ళు అంత ఇంత పెట్టాలా, అన్యాయం చేయకూడదు అని చెప్పేసి అంటే సరే వాళ్ళు మా నాన్న అన్నదమ్ములకి అంటే మా బాబా పెద్దనాన్న కొడుకు మనకి యాంటీ అయిపోయింది కానీ పెట్టే ఉద్దేశం లేదు మా నాన్నకి. అదే కాక ఇంట్లో ఉన్న పెట్టిలో ఉన్న కాగితాలు కూడా తీసుకుపోయి ఈ కాగితాలు తీసుకొని ఎవరికో చూపించి ఈ కాగితాలు మొత్తం మాయం చేయాలా, మా బాబాయ్ దగ్గర ఉండకూడదు అని చెప్పి చేస్తే చివరికి పెద్ద మనుషులు అందరూ కలిసి పంచాయతీ చేసి మీకు ఉన్నది అంతా మేమంతా మేము కలుసుకున్నాం, అంతా మాదే అని ఆయన వాళ్ళతో రాయించుకొని ఎంఆర్ఓ దగ్గర పోయి వాళ్ళ పేరుతో పట్టాలు తెచ్చుకోవడం జరిగింది. చివరికి మా నాన్న కొన్నది నేను ఏనపడ్డ నాది హక్కు అని చెప్పి చూపించి మొత్తం మా నాన్న పేరుతో తెచ్చుకోవడం జరిగింది. చివరికి మాకు ఆయన పెట్టాల్సిందే తప్ప మా వల్ల ఏం కాదు అనుకుని చివరికి ఆయన మేము ఇచ్చిన 11 ఎకరాలని తీసుకొని 2 ఎకరాలను గుజ్జులు రాగాలుగా ఇచ్చి 9 ఎకరాలు మా నాన్న తలా 3 తీసుకోవడం జరిగింది. ఆ రకంగా ఉండి మరి మా నాన్న జీవితాంతం కూడా మమ్మల్ని అంటే ఈ సందర్భంలో మా అన్నయ్య దగ్గర నేను చదువుకున్నాను, 10 వరకు అయిపోయింది. ఇంటర్మీడియట్ హాస్టల్లో కొన్నాళ్ళు మా అన్నయ్య పంపించేవాడు. ఆయనకి భారం అనుకునే హాస్టల్ భూమిలో అది చదువుకున్నాక టీచర్ ట్రైనింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అలా అక్కడ స్టైఫండ్ 60 రూపాయలు ఇస్తే మా అన్నయ్య 40 ఇచ్చి 100తో ఆ నెలకు 100తో జీవనం గడపడం జరిగింది. ఆ తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది. తర్వాత మా వాసు యుతమ్మ కూడా అన్నయ్య దగ్గర చిన్నప్పటి నుంచి పెరిగి చదువుకున్నాడు. ఆ తర్వాత మా సాంబ కూడా చదువుకోవడం జరిగింది, ఉద్యోగం చేయడం జరిగింది. సరే కుటుంబం అన్న వదిన అన్న పిల్లలు తమ్ముడు పిల్లలు ఆప్యాయతలు మా అప్పుడు బాగా ఉండేవి. అన్న పిల్లగాడి కింద పడ్డా, మా పిల్లగాడి కింద పడ్డట్టే, తమ్ముడు పిల్లగాడి కింద పడ్డా, మా వాళ్ళు పడ్డట్టే అని బాధపడేవాళ్ళం. వాళ్ళకి ఏం సాయం అందియాలని అందించేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళకి అటువంటివి లేవు, ఆ అవసరం లేదు. ఆ రకంగా జరగడం వల్ల మరి మా అన్నయ్య మరి సంవత్సరం చేసుకుందాం అంటే ఎందుకురా నాకు తలంపు వచ్చింది, నేను చేద్దాం అనుకుంటున్నా, భోజనాలు పెడదాం అనుకుంటున్నా, పెడతా అన్నాడు. అది నాకు అనిపించింది ఇప్పుడు కోట్ల ఆస్తి వస్తుంది, అది పెద్ద పెద్ద సారా కాంట్రాక్ట్ వ్యాపారాలు ఉన్నా, వైన్ షాపుల వ్యాపారాలు ఉన్నా, ఇప్పుడు ఆ పొలం కొని 4-5 బ్రాండీ షాపులు వైన్ షాపులు కొన్నాయని కొన్నాడు. 15 ఎకరాలని కొనేసి 7.5 ఉంది. ఇప్పుడు అంత కొన్నాయనైనా మనం ఉదారంగా మన అందరికీ భోజనం పెట్టాలా, మన ఆడపిల్లలు చెప్పుకోవాలా అనే ఆలోచన అందరికీ రాదు. ఆ ఆలోచన వచ్చి మనం పెట్టాలా, 10 మంది చెప్పుకోవాలా అనే ఆలోచన వచ్చేందుకు చాలా సంతోషం. అట్లనే అందరికి కూడా ఉదారం, జాలి, దయ, కరుణ, ప్రేమ, ఆప్యాయతలు అందరికీ ఉండాలని, రావాలని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారులకి, దీనికి కారకుడైన మా అన్నయ్యకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.